కీర్తనలు 16వ అధ్యాయం. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. 16వ కీర్తన పైన గనక మనం హెడ్డింగ్ చూస్తే దావీదు రసిక కావ్యము అని రాయబడింది. దాన్ని ఇంగ్లీష్లో మిడ్షమ్ అనే మాట వాడారు. హెబ్రీ భాషలో ఆ మాటకి అర్థం గోల్డెన్ అని కూడా చెప్పచ్చు, అంటే బంగారం లాంటిదని. సో అటువంటివి ఇంకా ఇంకొక 5 కీర్తనలు ఉన్నాయి. అవి కీర్తనలు 56వ అధ్యాయం నుంచి 60వ అధ్యాయం వరకు. అంటే ఆ 5 అధ్యాయ కీర్తనలు తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటివి, వీటన్నిటికీ కూడా ఒకటే రకమైనటువంటి శీర్షిక రాయబడింది. అది దావీదు, ఇక్కడ రాయబడిన మాట దావీదు రసిక కావ్యము, లేక అక్కడ అనువదించబడినటువంటి మాట అనుపద గీతం అని రాయబడింది. వీటన్నిటిలో కూడా మన ఈ 16వ అధ్యాయంలో దానిలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని మనం చూచినప్పుడు అది నిజంగా అది కీర్తనల్లో ఒక బంగారం లాంటి కీర్తన అని మనం చూడవచ్చు. అనగా విలువైనటువంటిది, ఒక వేరైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. సో వీటిలో చెప్పబడినటువంటిది ఇది ఒక మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడింది అని కూడా మనం చూడవచ్చు దీంట్లో చెప్పబడిన మాటలు. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కీర్తనలో చెప్పబడినటువంటి మాటలు తర్వాత నూతన నిబంధనలో మరి 2 చోట్ల కూడా చెప్పబడ్డాయి. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అది ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను 25వ వచనంలో చెప్పబడింది. అనగా దావీదు రాయబడినటువంటి కీర్తన మన ప్రభు యేసుక్రీస్తుని గురించి రాయబడినట్లుగా పేతురు పెంతెకోస్తు దినమున కూడి వచ్చినటువంటి అనేక మంది యూదులకు ఈ కీర్తనలో ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాటలు నెరవేర్చబడ్డాయో, ఆయన పునరుద్ధానం తర్వాత దీన్ని వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 35వ వచనం నుంచి 37వ వచనం వరకు ఇది పౌలు చెప్తున్నాడు. కాబట్టి వేరొక కీర్తన యందు, అనగా ఈ 16వ కీర్తనలో, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. ఇక్కడ మనం 16వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో ఉంది, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే మాట. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి పుల్లిపోయిన, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాటలుగా ఉన్నాయి. అయితే మన యొక్క సంబంధం ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా జతపరచబడి ఉన్నది కనుక ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు మనకు కూడా వర్తించేవిగా ఉన్నాయి. ఆయన మనకు శిరస్సు, మనం ఆయన శరీరంలో అంగములు కనుక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. కనుక ఆయన శిరస్సు, మనం శరీరం కనుక వీరిద్దరి యొక్క కలయిక అనేటువంటిది అవిభాజ్యంగా ఉన్నది. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది.
ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ కూడా ఆయన పునాది మనము కట్టడం రెండుగా కలిపి చేయబడి ఉన్నాయి. తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. లేక ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ కూడా మనం చూస్తే మనం శరీరంగాలోని అవయవములుగాను ఆయన మనకు శిరస్సుగాను ఉన్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఐక్యత విశ్వసించబడినటువంటి బిడ్డలతో కలిపి ఏ విధంగా ఉన్నదో మనం చూస్తాం. సో వీటన్నిటి ఆధారంగా కనుక మనం చూసినట్లయితే ఈ కీర్తనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటలు అవి సంఘానికి, విశ్వసించినటువంటి బిడ్డలకు, ఆయనను ప్రేమించి ఆయన శిరసత్వం కింద హత్తుకొని జీవించేటువంటి బిడ్డల పక్షంగా కూడా నెరవేర్చబడి వారికి కూడా వర్తింపచేసేవిగా ఉన్నాయి. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, ఆయనతో మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఐక్యతను బట్టి అవి మన పక్షంగా కూడా మనకు వర్తించి మన పక్షంగా కూడా నెరవేర్చబడేటువంటి వాగ్దానాలుగా మనం ఈ కీర్తనలలో చూడవచ్చు. ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో మరి ప్రతిరోజు కూడా తండ్రి అయినటువంటి దేవునితో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాడో మనం సువార్త పత్రికలో 4 కూడా చూడవచ్చు. సో మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూచి దానిని మాత్రమే చేయను అనగా ఆయనతో పాటుగా ఎల్లప్పుడూ అటువంటి సంబంధం కలిగినట్లుగా, తర్వాత అనేక సందర్భాలలో ఆయన ప్రార్థిస్తున్నట్లుగా కనబడినట్లుగా వ్రాయబడినది. సో మనం వీటన్నిటిలో కనుక చూసినట్లయితే ఆయన చివరికి సిలువ వేయబోయేటువంటి మునుపు గెత్సెమనేటువంటి తోటలో ఏ విధంగా తను ప్రార్థించి ఉన్నాడో ఆ ప్రార్థన చెమట రక్తపు బిందువులుగా మారి నేల మీద పడిందో మనం మత్తయి సువార్త పత్రికలో చూడవచ్చు. అటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తన అయి ఉండవచ్చు ఇది. లేక దినదినము తను సృష్టించినటువంటి భూమి మీద అపవాది అతని యొక్క దూతలందరూ కూడా తన యొక్క సారూప్యములో పోలికలో చేయబడినటువంటి మనిషిని బంధించి సృష్టికర్త ఆయనకు దూరంగా ఉండి రకరకాలైనటువంటి విధంగా వారందరికీ గుడ్డితనం కలుగజేసి సృష్టి అంతటినీ కూడా చీకటిలోనికి ఈడ్చినటువంటి అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మనుషులను చూచినప్పుడు వారందరికీ తను కలుగజేయబోయేటువంటి రక్షణ విషయమై తను ప్రత్యేకంగా అభిషేకించబడి ఈ లోకంలోనికి పంపబడిన తరువాత శిలువ మరణాన్ని అనుభవించబోయే మునుపు తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని అంతటినీ కూడా కుమారుడు తండ్రి ఎదుట కుమ్మరించినటువంటి ప్రార్థన, తరువాత తండ్రి తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ మరి తన యొక్క తండ్రి నియమించిన పనిని నెరవేర్చడానికి శిలువ మీదకి వెళ్ళినటువంటి వైనాన్ని మరి గుర్తు చేస్తూ రాయబడినటువంటిదిగా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మొదటి వచనంలో, దేవా నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడుము. కనుక ప్రతిరోజు తను జీవించే జీవితంలో కానీ చివరిలో మరి గెత్సెమనే తోటలో ప్రార్థనలో కానీ అది తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభువు తన యొక్క ప్రార్థనలు యాచనలు సమర్పించుట అనేది చూస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ విధంగా మన ప్రభు ప్రతిరోజు కూడా శరీరధారి అయిన దినాలలో తన యొక్క ప్రార్థనలు యాచనలు సమర్పించుట అనేది చూస్తాం. ఆ సందర్భంగానే దేవా నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడము. కనుక ప్రతిరోజు అపవాది యొక్క కుతంత్రాల నుంచి తాను ఏ విధంగా కాపాడబడి
ఆ మరణములోనికి లాగేటువంటి శక్తి ప్రభావం కలిగినటువంటి అపవాది నుంచి భద్రపరచబడి మరి కేవలము తండ్రి యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఆయన యొక్క వెలుగులో ఆయన చేయమన్న కార్యాలను చేస్తూ ఆయన ఇచ్చిన మాత్రమే మాట్లాడుతూ ఆయన ప్రభావాన్ని తన యొక్క జీవితం ద్వారా చక్కగా ప్రకటించగలిగేటట్లుగాను ఆ విధంగా జీవించిన జీవితం ద్వారా తండ్రిని చూడగలిగేటట్లుగా కుమారుడు జీవించిన జీవితాన్ని మనం చూస్తాం. సో అటువంటి ప్రక్రియలో అతడు ముందుకు సాగటానికి ఏ విధంగా అతడు ప్రతిరోజు తండ్రి యొక్క శరణొచ్చి జీవించుతూ వచ్చాడో మనం సువార్త పత్రికలన్నింటిలో కూడా ఆయనకు జీవితాన్ని పరీక్షించినప్పుడు కనబడుతుంది. అదే దావీదు కూడా చెప్తున్నాడు, తన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు, కనుక నేను నీ రెక్కల చాటు కిందకు వచ్చి ఉన్నాను, కనుక నాకు కలిగిన పరిస్థితులన్నింటిలో కూడా నన్ను కాపాడును. శరీరధారి అయ్యుండి మనుషు కుమారుడిగా ఈ లోకంలో జీవించిన మన ప్రభువు కానీ, మరి రాజుగా ఉన్నటువంటి దావీదు కానీ, తర్వాత అతి సామాన్యమైన విశ్వాసి అయినప్పటికీ కూడా మనందరికీ కలిగినటువంటి శరణు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన మాత్రమే, ఆయన రెక్కల క్రింద మాత్రమే మరి ఏ విధంగా తండ్రి కుమారుడిని విడుదల కలుగు చేశాడు, దావీదుకు విడుదల కలుగు చేసి ప్రతి విషయంలో కూడా భద్రపరిచాడు. మనం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు చక్కగా విడుదల కలుగు చేసి నడిపించుటకు సామర్థ్యం కలిగినటువంటి తండ్రి అయినాడు. 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇప్పుడు కుమారుడు మనుషు కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు, అంటే శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు తను చెప్తున్నటువంటి మాటలు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని. కనుక తను మనుషు కుమారుడిగా ఉండి మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా తండ్రి వైపు చూడాలో ఆ విధంగా చూచి చెప్పినట్లుగా మనం ఇందాక చూచినట్టు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూడగలుగుతాం. అదే అనుభవాన్ని దావీదు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే తన ప్రార్థనలో, నీవే ప్రభుడు. దేవుని యొక్క మొదటి ఆజ్ఞలలో ఏమున్నది? మరి నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించవలను, ఆయన్ను కొనవలను, పూజింపవలను. దానికి బదులుగా మరి ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు దావీదు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నేను నిన్ను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించుటలేదు, కొనియాడుటలేదు, ఎవరిని కూడా నేను దేవుడిగా గుర్తించట్లేదు. నా జీవితానికి నీవు మాత్రమే ప్రభుడవు, ఎందుకనగా నువ్వు సృష్టికర్తవు, తర్వాత నాకు విమోచన కలుగు చేయవాడు నీవే కనుక నన్ను సృష్టించిన సృష్టికర్తగా నా జీవితం మీద నీకు మాత్రమే అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని నేను గుర్తెరిగి నీవు ప్రభుడువు అని నేను చెప్పగలిగే విధంగా నా జీవితాన్ని నీకు దగ్గరగా తీసుకొచ్చావు. ఇంతవరకు నన్ను నడిపించావు. ఇక ముందు కూడా నా జీవితంలో నేను వేరే ఎవరిని పూజించి ఆరాధించి వారిని కొలవటం అనేటువంటిది జరగదు. నువ్వు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, మరి నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలను, అది పూర్తిగా నెరవేర్చబడేలాగున నా మనస్సాక్షి నీ ఎదుట వచ్చినప్పుడల్లా సాక్ష్యమిస్తున్నది. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. కనుక నేను కొనియాడి సేవించడం మాత్రమే కాకుండా మరి నా యొక్క పరిస్థితులన్నిటిలో కూడా నేను వేరే వైపు చూచటం అనేటువంటిది లేదు. మీరు ఇంకా వేరే దేవతలను కొలిచి వారి వైపు మలవకూడదనేటువంటిది అనేక సార్లు పాత నిబంధనలో ఇశ్రాయేలీలందరికీ మాటిమాటికి హెచ్చరించిన దేవుడు దావీదు విషయంలో అంతకు మునుపు చక్కగా చెప్తున్నాడు, నీవే ప్రభుడువు, నాకు నీకంటే మించిన క్షేమాధారం ఏదీ లేదు. మరి నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే పౌలు చెప్పినాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, నాకు కలిగిన సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నాను. అంటే అతను యూదులలో పుట్టి ఉన్నాడు, బెన్యామీను గోత్రంలో 8వ దినమున సున్నతి, తర్వాత గమలీయేలు దగ్గర ఎంతో చక్కగా ధర్మశాస్త్రం అంతటిలో కూడా అన్నింజుడిగా జీవించాడు, నేర్చుకున్నాడు, తర్వాత ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి క్రీస్తు యొక్క జ్ఞానం కొరకు వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. కనుక తర్వాత ఇంకొకసారి మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనుక చూస్తే శిష్యులను అడుగుతాడు, చాలామంది వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారని చెప్పినప్పుడు పేతురు సమాధానం చెప్తాడు, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళగలము, నీవు దేవుని కుమారుడువు. ఆ మాట నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుంచి,
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకతీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించున్నామని ఆయనతో చెప్పాను. సో కనుక మనం మన జీవితంలో రకరకాలైనటువంటి ఒత్తిడిలు, పరిస్థితులు వచ్చినప్పుడు మన కళ్ళు, మన మనసు, మన యొక్క దృష్టి ఏదైనా సరే మన ప్రభువు కాకుండా వేరే దానికి ఆధారంగా కనుక జీవిస్తున్నట్లయితే, ఇక్కడ మనం 2వ వచనంలో, కీర్తన 16 2వ వచనంలో చదివినట్లుగా, నీకు కంటే నాకు క్షేమాధారం ఏది లేదని మనం చెప్పజాలం. ఏ విధంగా పౌలు కానీ లేక పేతురు కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్పగలిగారు. తర్వాత ఇంకొక వచనం చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. అది అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. కనుక నేను బ్రతికినప్పటికీ చనిపోయినప్పటికీ నీకంటే మించినటువంటి క్షేమాధారం ఏదీ లేదని పౌలు కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. కనుక మన జీవితంలో జరిగేటువంటి ప్రతి దాంట్లో కూడా మనము ఏ విధంగా సరైన విధంగా జీవించాలో, కేవలము మన ప్రభువును మాత్రమే సేవించి ఆయన ద్వారా నడిపించి జీవించడం అనేటువంటిది మన దినదిన అభ్యాసంగా, తండ్రి అయినటువంటి కుమారుడు ఏ విధంగా జీవించాడో, దావీదు ఏ విధంగా జీవించాడో, మనం మన జీవితంలో కూడా అటువంటి దాన్ని అభ్యాసపూర్వకమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. 3వ వచనం, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇది 2వ వచనంలో, 1వ వచనంలో తనకున్నటువంటి క్లిష్ట పరిస్థితి లేకపోతే సమస్య, ఇబ్బందికరమైనటువంటి దాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నట్లుగా చెప్తున్నాడు. అదే దేవునితో సంబంధాన్ని గురించి తను మాట్లాడుతున్నాడు, తన సంబంధం. అయితే రెండవది కూడా చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నేను చేయబోయేటువంటి నాకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మరి భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు అని కూడా చెప్తున్నాడు. అంటే నాకు కలిగినటువంటి ఇబ్బంది కానీ, మరి రాబోతున్నటువంటి శిలువ మరణం కానీ, లేక అటువంటిది మరి ఏదైనా మరణం యొక్క ఛాయలు కానీ నా మీద ప్రకటుతున్నప్పుడు, నువ్వు ఏర్పరచుకున్నటువంటి బిడ్డల విషయంలో ఎటువంటి మనసు కలిగి ఉన్నాను అనేటువంటిది కూడా అతడి గమనానికి తీసుకొచ్చి ప్రభువు దగ్గర చెప్తున్నాడు. మన క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఒకటి మన సంబంధం ప్రభువుతోటి, రెండవది మన సంబంధం మన చుట్టూ దేవుడు ఏర్పరిచినటువంటి బిడ్డలతో, దేవుని బిడ్డలతో ఉన్నటువంటి సహవాసత. ఈ 2 విషయాలు, ఒకటి పరలోకమందు ఉన్నటువంటి ప్రభువుతో మన సంబంధానికి, రెండవది మరి మన చుట్టూ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది భక్తులు, విశ్వాసులతో కూడి ఉండేటువంటిది. మొదటి 2 వచనాల్లో నీవు మాత్రమే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అంటే తన హృదయంలో తన మనస్సాక్షి గట్టిగా ప్రభువుతో తనకు కలిగిన సంబంధాన్ని గురించి సాక్ష్యం చెప్తుండగా, 3వ వచనంలో తన మనస్సాక్షి తన చుట్టూ ఉన్నటువంటి ఇతరుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో, విశ్వాసులుగా ఉన్నటువంటి అనేక మందితో సహవాసత కలిగిన వారితో, వారి విషయమై తన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నదో చెప్తున్నాడు. ఈ 2 విషయాలు మన క్రైస్తవ జీవితంలో ఎంతో పునాది లాంటివి. కనుక మనం ఎవరైనా సరే నేను ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని విషయంలో కనుక అటువంటి మనసు లేనివాడైతే అది సరైనటువంటి విశ్వాసం కాదు. ఇక్కడ చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమింపవలను అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. తర్వాత 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనానో నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 21వ వచనం, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొందినాము. ఇక్కడ మనం కీర్తన 16వ అధ్యాయం 2వ వచనంలో కీర్తనకర్త దేవుడిని ప్రేమించేవాడిగా ఉన్నాడు కనుక నీవు మాత్రమే నాకు ప్రభుడు అని చెప్పాడు. అదే 3వ వచనంలో చూసినప్పుడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, నీ యొక్క ప్రభుత్వాన్ని నేను నా జీవితంలో గుర్తించి లోబడుతున్నాను కనుక, నీవిచ్చినటువంటి ఆజ్ఞలలో రెండవది ఏంటి? నీవలే నీ పొరుగువానిని ప్రేమించము.
కనుక ఆ ఆజ్ఞను కూడా నేను నెరవేరుస్తున్నాను. మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలను. రెండవది, ఇతరుల పక్షంగా నాకు కలిగినటువంటి ఆజ్ఞలన్నిటిలో కూడా శ్రేష్టమైనది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించము. ఆ రెండింటి యొక్క కలయిక ద్వారా కలిగినటువంటి క్రైస్తవ జీవితమే, ఆ రెండింటి యొక్క అనుభవపూర్వకంగా దినదినము మనం నడవగలిగినటువంటి జీవితమే నిజమైనటువంటి మన యొక్క క్రైస్తవ జీవితానికి సంపూర్ణతలోనికి తీసుకొని రాగలుగుతుంది. కనుక మన జీవితంలో ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పి ఇతరులతో మన సంబంధం విషయంలో కనుక సరిగా లేకపోయినట్లయితే మనం ప్రభువుని ప్రేమించటం లేదనే దానికి నిదర్శనం అది. మనం అటువంటి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని పౌలు ఒక చోట చెప్తాడు అపోస్తుల కార్యములో, నేను దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. అనగా నా యొక్క మనస్సాక్షి ఈ రెండు విషయాలలో కూడా, దేవుని సేవించే విషయంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ, తోటి సహోదరులను ప్రేమించే విషయంలో కానీ నా మనస్సాక్షి నిష్కపటమైనది, నిష్కల్మషంగా ఉన్నది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం 3వ వచనంలో చూసినప్పుడు, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే వారు నాకు కేవలం ఇష్టలు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను సృష్టించబడి శరీరధారిగా రాకమునుపు ఉన్నటువంటి తండ్రితో ఉన్నటువంటి దినాల్లో కూడా ఈ వాక్యాన్ని చెప్పబడినట్లుగా మనం చూస్తాం. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుటని. ఇక్కడ అంతకు మునుపు కనుక కొన్ని వచనాలు చూస్తే 29వ వచనంలో, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పనై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. కనుక ఈ యొక్క భూమి, ఆకాశము, సముద్రము, జలధారలు బిగించబడటం, తర్వాత దాన్ని కలుగు చేసిన పరలోకాన్ని బట్టి దానిలో మరి దేవుని యొక్క కృప ద్వారా ఆయన కార్యం సంపూర్ణం చేయబడి ఆయనతో పాటుగా ఉండటానికి లేవనెత్తబడేటువంటి బిడ్డల కొరకు కలుగు చేయబడిన పరలోకాన్ని బట్టి ముందుగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉండటానికి కలుగు చేయబడిన పరలోకంలో ఉన్న స్థలాన్ని బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. అంటే మనం సృష్టించబడక మునుపే మనలను గురించినటువంటి ఉద్దేశాలు తండ్రి ఎదుట ఏ విధంగా ఉన్నాయో అదే ఉద్దేశాన్ని కుమారుడు కూడా గుర్తించి దాని విషయంలో మరి తండ్రి మన పక్షంగా చేయబోయేటువంటి కార్యం కొరకై ఎంతో సంతోషించిన వాడుగా చూస్తాం. తర్వాత యోహాను పత్రిక 17వ అధ్యాయం 4-5 వచనాలు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇప్పుడు శరీరధారిగా మనిషి కుమారుడిగా ఈ లోకంలో తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చున్నాను కనుక నన్ను మహిమపరచమని మన ప్రభు చివరిగా ప్రార్థన తండ్రి ఎదుట చేస్తున్నట్టుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. తర్వాత అదే ప్రార్థన ముందుకు కొనసాగించి 22వ వచనం నుంచి చూద్దాం. మనము ఏకమయ్యనులాగున, అనగా తండ్రియు కుమారుడు వారును, అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి విశ్వాసులని పిలువబడుతున్నటువంటి సహోదరులందరూ ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు ఆ విధంగా ఉండగలుగుటకు నువ్వు నాకు ఏదైతే మహిమనిచ్చావో వారికి అదే మహిమను వారికి ఇచ్చాను. 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలనను వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలిసికొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. సో దేవుడు ఏదైతే మహిమను కుమారుడికి అనుగ్రహించున్నాడో మనందరము కలిసి మరి ఒకటిగా ఉండుటకు, అనగా తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు మనం యందు వారు జీవించుటకు కావలసినటువంటి ప్రభావాన్ని కుమారుడు మనకు అనుగ్రహించున్నాడని చెప్తున్నాడు. 24, తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాదు వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
కనుక ఇప్పుడు మనం కీర్తన 8వ అధ్యాయం 31వ వచనంలో చదివినట్లుగా నీవు సృష్టించిన పరలోకమును బట్టి నరులను బట్టి నేను సంతోషించితిని. ఇక్కడ మనం 17వ అధ్యాయంలో చూస్తున్న 23వ వచనంలో కూడా మరి తండ్రి కుమారుడు వారితో పాటు మనము ఆ పరలోకంలో ఉండుటకు, తర్వాత వారు కలిగినటువంటి మహిమను మనం కూడా కలిగి జీవించుటకు, అటువంటి శ్రేష్టత్వం యొక్క ఉద్దేశాన్ని దేవుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనపక్షంగా కలిగి ఉన్నాడు. అదే ఉద్దేశాన్ని కీర్తనకర్త ప్రభుని గురించి చెప్తున్నప్పుడు ఆయన మనపక్షంగా ఎటువంటి ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చి ఆ ఉద్దేశాన్ని, ఆ శ్రేష్టత్వాన్ని పూర్తిగా నెరవేర్చడానికి కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచి ఆ లేపబడినటువంటి మహిమ యొక్క ప్రభావాన్ని మనకి అనుగ్రహించి మనందరం కలిసి ఆయనతోటి తోటి సహోదరులతోటి కలిసి జీవించుటకు అవసరమైనటువంటి కృపను మనకు ప్రసాదించాడు. ఆయన ఏ విధంగా మనలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని, అంటే ఇప్పుడు మనలో చూసినట్లయితే కుళ్ళిపోయినటువంటిది, లోక సంబంధమైనటువంటిది, పాప సంబంధమైనటువంటిది, నాశన భూయిష్టమైనటువంటి సంబంధం కలిగినటువంటి శరీర తత్వాన్ని పూర్తిగా మార్చి తన యొక్క మహిమ ప్రభావం చేత మనల్ని మార్చి రాబోయే దినాల్లో తన మహిమకు మరి పాలివారుగా చేయుటకు ఆయన మనలో పనిచేస్తున్నాడు. ఆ మార్చబడిన తరువాత వారు ఏ విధంగా ఉంటారో దానిని చూచినటువంటి కుమారుడైన దేవుడు మనలను మరి తండ్రి ఏ విధంగా శ్రేష్టంగా గుర్తించుతున్నాడో అదేవిధంగా గుర్తించి వారిని ప్రేమిస్తున్నాడు. కనుక మన జీవితంలో మనం విశ్వాసులలో ఉన్నటువంటి లోటుపాట్లు, తప్పిదాలు, వారు చేసిన పొరపాట్లు, వాటికి ఆధారంగా మన సంబంధం గనక ఈ విశ్వాసులతో గనక ఉంచుకున్నట్లయితే కుమారుడు ఏ విధంగా రాబోయే దినాల్లో మహిమపరచబడినటువంటి విశ్వాసను చూడగలిగాడో అది మనకు అర్థం కాలేదని అర్థం. కనుక మనం విశ్వాసులతో సంబంధంలో ఎలా ఉండాలి అంటే, ఎవరైతే లోబడి ఆయన నిజంగా ప్రేమిస్తున్నారో వారి విషయంలో వారికి ఇప్పుడు కలిగినటువంటి లేక ఇప్పుడు జరిగిస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు, తప్పిదాలను బట్టి కాకుండా రాబోయే దినాల్లో ప్రభు వారి పక్షంగా ఎటువంటి కార్యాన్ని చేయబోతున్నాడో దాన్ని మనం చూడగలిగి వారిలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని, ఆ తండ్రి యొక్క గుణమును బట్టి వారికి మార్చబడుతున్నటువంటి దాన్ని మనం గుర్తించగలిగి దాన్ని బట్టి మనం తండ్రి ఏ విధంగా వారిని శ్రేష్టమైన వారుగా గుర్తిస్తాడో అటువంటి విధంగా మనం కూడా గుర్తించగలిగి మనం ఆయన చేత ప్రేమించబడ్డాం కనుక అదే ప్రేమను ఇతరులకు చూపించగలిగినటువంటి తత్వంలో కనుక మనం అభ్యాసం చేస్తూ క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. వారు నాకు కేవలం ఇష్టలు, అంటే వారు మాత్రమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వారుగా నేను గుర్తించి నడిపించబడేవాడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఆయన కనుక మన జీవితంలో ఎటువంటి విధంగా మనం చక్కగా ముందుకు సాగాలో, నడిపించబడాలో మరి వీరి జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక మన సంబంధం ప్రభుతోటి, మన సంబంధం తోటి విశ్వాసులతోటి ఏ విధంగా ఉన్నది అని పరీక్షించుకుంటూ మరి ప్రభువుకి ఇష్టకరమైనటువంటి వారంగా, ఆయన ద్వారా నడిపించబడేటువంటి బిడ్డల యొక్క అనుభవం కలిగిన వారంగా ఉండుటకు దేవుడు మన అందరికీ కృప చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించండి. దీని యొక్క అనుభవంలో, ఈ శ్రేష్టత్వంలో మా యొక్క క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగించబడగలుగుటకు కావలసిన దయను మాకు అనుగ్రహించు. నిన్ను ఏ విధంగా ప్రేమించాలో, నీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా అంగీకరించాలో, మరి ఏ విధంగా నీవు మాత్రమే మాకు నీ శరణాన్ని మాత్రమే చూడగలిగినటువంటి మనసు కలిగి ఉండాలో అటువంటి మనసులోనికి మమ్మల్ని తీసుకొనిరా. అదేవిధంగా మా ప్రభువా, మరి తోటి సహోదరుల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉండాలో అటువంటి మనసు మాకు అనుగ్రహించు. మరి పౌలు చెప్పినట్లుగా నా మనస్సాక్షి నిర్దోషమైనది, అటువంటి నిర్దోషమైన మనస్సుతోటి ప్రతిరోజు కూడా అందరినీ ప్రేమించగలిగినటువంటి మనస్తత్వంలోనికి, మన అనుభవంలోనికి మేము రాగలిగినట్లుగా నీ కృపను మాకు పక్షంగా కనపరచు. ఈ వాక్యాన్ని మా కొరకై దీవించమని వేడుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.